తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఇది ఇంకా ఈరోజు లాస్ట్ అండి నేను చెప్పేది. ఎందుకంటే ఇక ముందు మన ఈ ఛానల్లో వీడియోస్ రావటం లేదండి, స్టాప్ అయిపోయాయి. స్టాప్ చేస్తున్నాను. చాలా ప్రయత్నించాను, కనీసం రోజుకు ఒక వీడియో పెడదాము అనేసి నేను అనుకుంటూ ఉన్నాను. నాకు సమయం లేకపోయినా ఎలాగో అలాగా అడ్జస్ట్ చేసుకుంటూ నేను పెడుతూ వచ్చాను. కానీ ఇప్పుడు యూట్యూబ్ నుంచి కొత్త రూల్ రావడం వలన ఓన్ కంటెంటే పెట్టాలి, కెమెరా ముందుకు వచ్చి కనిపించి వాళ్ళ ఒరిజినల్ కంటెంట్ పెట్టాలి అనే రూల్ వచ్చింది. సో పాత రచయిత్రులు కథలు నవలలు పెట్టడం వలన ఇంకొకరు కూడా అవే పెట్టడం వలన దానికి రీయూజ్డ్ కంటెంట్ అన్అథెంటికేటెడ్ కంటెంట్ అనేసి వచ్చింది. సో దాన్ని తీయాలని ప్రయత్నించాను. కానీ దాన్ని తీసేదానికి ముందు నేను కొన్ని వీడియోస్ని డిలీట్ చేయాలంట. మొత్తం మన ఛానల్లో ఉండేటివి సగానికి పైగా వీడియోస్ని డిలీట్ చేసి తర్వాత నేను ఒరిజినల్ కంటెంట్ పెడతాను, నా ఒరిజినల్ కంటెంట్ పెడతాను, కెమెరా ముందుకు వచ్చి నేను చెప్తాను కంటెంట్ అనేటట్టయితేనే వాళ్ళు పర్మిషన్ ఇస్తాము అని చెప్పారు. ఇప్పుడు దీనికి మానిటైజేషన్ కూడా తీసేశారండి. సో నేను అందుకనేసి ఇంకా అన్ని వీడియోస్ కష్టపడి చదివిన వీడియోస్ డిలీట్ చేయడానికి మనస్కరించడం లేదు. కాబట్టి ఇలాగే వదిలేస్తున్నాను ఛానల్ని. భవిష్యత్తులో కూడా వస్తుందో రాదో చెప్పలేను నేను, ఎందుకంటే ఇంకా రూల్స్ చాలా స్ట్రిక్ట్ అయిపోతాయి. ఆడియో బుక్స్ అనేవే ఉంటాయో ఉండవో, ఎందుకంటే కొత్త కంటెంట్ పెడితేనే, ఒరిజినల్ కంటెంట్ న్యూ కంటెంట్ పెడితేనే మన ఛానల్కి వ్యూస్ అనేవి వస్తాయి. ఇప్పటికే చాలా వ్యూస్ తగ్గిపోయినాయి, అయినా కూడా నేను పట్టించుకోలేదు. ఏదో మన శ్రోతల కోసం నేను చేస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు అసలు చేయలేని పరిస్థితి, ఎందుకంటే చిన్న కథలకు కూడా కాపీరైట్ అనేది వేస్తున్నారు. సో ఇప్పుడు మొన్న చదివిన లక్ష్మీ కళ్యాణం సీరియల్ కంప్లీట్ చేద్దామని అనుకున్నాను, కానీ దానికి కూడా కాపీరైట్ అని వచ్చేసిందండి. అది ఆవిడ పొత్తూరి విజయలక్ష్మి గారి నవలలు చాలామంది చదివారు, కానీ వాళ్ళకెవరికి రాలేదు. కానీ నాకెందుకు వచ్చిందో ఆ కాపీరైట్ అనేది, ఆ స్ట్రైక్ అనేది, కాపీరైట్ స్ట్రైక్ ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. సో చాలామంది కూడా మన ఛానల్ మీద కన్ను వేసి ఉన్నారు అనిపిస్తుంది, జలస్ ఫీల్ అవుతున్నారు అనిపిస్తుంది. సో నేను అందుకే అవసరం లేదండి, నాకు దగ్గర ఒక 2 years నుంచి నాకు దీని నుంచి అమౌంట్ రావడం లేదు. ఎందుకంటే చాలా వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయి. కనీసం మినిమం 2000, ఒక వీడియోకి 2000 వ్యూస్ వస్తేనే మంత్లీ ఒక 8 to 10K దాకా వస్తుంది, లేకపోతే అసలు రాదు. సో అలా చూసుకుంటే నా ఛానల్కి వ్యూస్ చాలా తగ్గిపోయాయి. 2-3 years నుంచి అసలు సక్రమంగా అమౌంట్ రావడం లేదు. ఒక 4 monthsకో 3 monthsకో అట్లా వస్తూ ఉండింది. ఇప్పుడు అది కూడా రావడం లేదు. సో యూట్యూబ్ వాళ్ళే మానిటైజేషన్ తీసేశారు. కాబట్టి ఇంకా నేను చదివి పెట్టడం కూడా అనవసరం అనిపించిందండి, అందుకే వదిలేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇక మీదట మన ఛానల్లో వీడియోస్ రావండి. ఉండే వీడియోస్ అలాగే ఉంటాయి, డిలీట్ చేయదలుచుకోలేదు. డిలీట్ చేస్తే మళ్ళీ చాలా ప్రాసెస్ ఉంటుంది, అక్కడ కూడా డబ్బులు కూడా ఇచ్చుకోవాలి, వాళ్ళకందరికీ ఇచ్చి నేను అవన్నీ చేసి చివరికి నేను ఒరిజినల్ కంటెంట్ పెట్టాలి. అందుకనేసి వద్దనుకుంటున్నాను. ఉండే వీడియోస్ని డిలీట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో ఇలాగే వదిలేస్తున్నాను ఛానల్ని. సో దయచేసి అర్థం చేసుకోండి. నా ఛానల్, నాకు ఫస్ట్ ఛానల్ ఉంది, నేను ఒరిజినల్ కంటెంట్ పెట్టుకుంటున్నాను, నా కంటెంట్తో నేను చేసుకుంటున్నాను, అది ఉంది, నాకు చాలు. ఇది కోవిడ్ టైంలో ఒక చిన్నగా స్టార్ట్ చేశాను. అప్పటికి ఇంకా ఎవరు ఆడియో బుక్స్ స్టార్ట్ చేయలేదు, ఎవరు ఎక్కువ లేరు. సో నేను స్టార్ట్ చేసిన తర్వాత చాలా బాగా ఇంప్రూవ్ అయింది. అందరూ కూడా ఇంకా స్టార్ట్ చేయడం మొదలుపెట్టినారు. సో చాలా మార్పులు వచ్చినాయి యూట్యూబ్లో. ఇంకా అవన్నీ ఇంకా ఏదైనా ప్రాబ్లం వస్తే చాలా రిస్క్తో కూడిన పని. ఇదంతా చేసుకోవాలి, మానిటైజేషన్ రావాలి, వాళ్ళకి యూట్యూబ్ వాళ్ళకి మళ్ళీ ఒరిజినల్ కంటెంట్ పెట్టాలి, ఇవంతా చాలా రిస్క్తో కూడిన పని అండి. అందుకే ఇక్కడితో నేను ఛానల్ని వదిలేస్తున్నానండి. ఈ ఛానల్ని ముందు చదివిన నవలలన్నీ ఉన్నాయి, వినాల్సిన వాళ్ళు వినొచ్చు. ఎందుకంటే ఇంకా దీంట్లో యాడ్స్ కూడా రావు, ఎందుకంటే డబ్బులు ఇవ్వడం లేదు కదా నాకు. సో ఎన్ని వ్యూస్ వచ్చినా కూడా ఇంకా నాకేమీ అది ఉపయోగం లేదు.
ఎందుకంటే నాకు డబ్బులు రావు, మానిటైజేషన్ తీసేశారు, డబ్బులు తీసేశారు. సో అందుకే వదిలేస్తున్నాను ఈ ఛానల్ని. డబ్బులు తీసేశారని నేను వదిలేయడం లేదు, కానీ ఏది పెట్టినా కూడా ఒక చిన్న పాత వీడియోకి కూడా స్ట్రైకులు వేస్తున్నారు. ఎవరో రిపోర్ట్ కొట్టి మన ఛానల్ మీద చాలా గట్టిగా కక్ష కట్టినట్టున్నారు. అందుకే నేను వదిలేస్తున్నానండి. సో మీ ప్రేమ అభిమానం ఉంటే చాలు, ఉన్న వీడియోస్ని మీరు వినొచ్చు. ఏమీ మీకు మధ్యలో యాడ్స్ డిస్టర్బెన్సెస్ ఏమి ఉండదు, వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఇంతవరకు ఆదరించిన శ్రోతలందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను నా ఛానల్ ఇంకొకటి ఉంది, దాంట్లో మామూలుగా డివోషనల్వి వీడియోస్ అవన్నీ వస్తుంటాయి, కానీ ఇవి కథలు అవన్నీ లేవు. నా ఒరిజినల్ కంటెంట్తో నేను పెడుతూ ఉంటాను, రెమెడీస్ అవన్నీ అవి చేసుకుంటాను అంతే. మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ. స్వస్తి. సైనింగ్ ఆఫ్. అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఈ రోజుతో సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నమస్తే. స్వస్తి.